బస్వ రామూర్తి సేవలు చిరస్మరణీయం. పిఠాపురం మండలం చిత్రాల గ్రామంలో మాజీ సర్పంచ్ నిస్వార్థ ప్రజాసేవకుడు స్వర్గీయ బస్వ రామమూర్తి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శనివారం చిత్రాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గతంలో రోడ్డు విస్తరణ పనులు కారణంగా తొలగించిన ఈ విగ్రహాన్ని గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ఏకమై ప్రముఖ శిల్పి కాగితాల కృష్ణ చేత నూతనంగా తయారు చేయించి తిరిగి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రామమూర్తి వారసులు మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం నుండి చిత్రాల గ్రామానికి సుమారు 4 పర్యాయాలు సర్పంచ్గా సేవలు అందించిన రామమూర్తి తన సొంత ఆస్తిని సైతం ప్రజల కోసం వెచ్చించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్వ రామమూర్తి వారసులు బస్వ ప్రకాశ్రావు, బస్వ గంగరాజు, మాజీ సర్పంచ్ బస్వ శ్రీనివాస్, పీబీసీ చైర్మన్ బస్వ నాగపత్తులు, బస్వ చిట్టి బాబు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం గ్రామస్తులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. రామమూర్తి గారు అనేటటువంటి వ్యక్తి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్గా చేయటమే కాకుండా స్వతంత్రానికి ముందు కూడా ఆయన ఏంటని చెప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళి ఆ అసెంబ్లీలో కూర్చుని కూడా ఆయన వాడ్రో గోపాలకృష్ణ గారి విగ్రహం పిఠాపురంలో ఉంది. ఆయనకి శిష్యుడు కావడం వల్ల అక్కడికి వెళ్ళి కూడా ఆయన అయితే సందర్భానుసారాన్ని బట్టి ఓట్ల మెజార్టీ కోసం కావాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తుంటారు ఢిల్లీ. వాళ్ళతో కూడా ఓటు వేయించుకుంటారు. ఢిల్లీ కూడా వెళ్ళి నెహ్రూ గారితో కలిసినటువంటి వ్యక్తి. నెహ్రూ గారితో కాకినాడ వచ్చి పిఆర్ కాలేజీలో నెహ్రూ గారిది మీటింగ్ పెట్టినప్పుడు పెత్తందారుడు గారు మనవడు కనుక ఈయనతో వేయింతే బాగుంటుందని చెప్పేసి దండ ఆయనతో వేయించాడు. ఏం చేత ఆయన పంచికట్టు కట్టిన వాళ్ళు అంటే ఇష్టం నెహ్రూ గారికి. ఆ కారణం చేత అయితే ఈయన చేసిన సేవల గురించి చెప్పాలి అనుకుంటే ఈయనకి కులం గురించి కానీ మతం గురించి కానీ పేదోడు లేదు అని చెప్పేకుంటే దరికుడు అనేటటువంటి విభేదం కానీ లేకుండా వ్యవహరించినటువంటి మనిషి. అందుచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల హృదయాల్లో ఉండిపోయాడు. ఇది వరకు చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో కుర్రోళ్ళందరూ కలిసి ఆయన విగ్రహం ఉండాలి, మన ఊరికి ఉపకారం చేసినటువంటి మనిషి, ప్రజలకు ఉపకారం చేసినటువంటి మనిషి అనేటటువంటి ఉద్దేశంతో ఇది వరకు చేయించినటువంటి విగ్రహం ఏదైతే ఉందో రోడ్ కట్టింగ్లో అది చితికిపోవటం వల్ల దాని స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఆయన విగ్రహాన్ని కాగితాల కృష్ణ గారు పిఠాపురం ఆయన ఆ శిల్పి గారు తయారు చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అదే విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అది అనబట్టింది. ఆయన చేత ఏంటని చెప్పేసుకుంటే ఆయన హరిజనుని తీసుకొచ్చి తన పక్కలో పడుకోబెట్టుకున్నాడు. అంటే మీకు పూర్తి వివరం తెలటం కోసం ఆయన ఇంటి దగ్గర భోజనం చేసేవాడు. ఆయన హరిజనులు వచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయనతో భోజనం చేసి ఆయన పక్కన పడుకునేవాడు. ఆయన ఆ రోజుల్లోనే లేదు, స్వతంత్రానికి ముందు లేదు ఆయనకి ఈ కులమత వర్గ విభేదం అనేటటువంటిది. అటువంటి మనిషి. ఆ కారణం చేత ఆయన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రజల మనిషి కాబట్టి. పేరు బసవ శ్రీనివాస్ అండి. మాది పిఠాపురం మండలం చిత్రాడ. నేను చిత్రాడ మాజీ సర్పంచ్ అండి. అలాగే ఇప్పుడు రామమూర్తి గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆయన మా పెద్దనాన్నగారండి. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 4 టర్ములు ఆయనే చేశారండి సర్పంచ్గానే. 4 టర్ములో చేసి 4 16 ఎకరాల భూమి అమ్ముకున్నాడండి ఆయన. ఆ గుమ్మస్తాలు అప్పట్లో గుమ్మస్తాలు ఉండి పన్నులు వసూలు చేసి తినేస్తే డిపిఓ వచ్చి ఏది మీ 2 సంవత్సరాల నుంచి పన్నులు కట్టలేదండి అంటే 1 ఎకరం భూమి అమ్మేసి కట్టడం. ఏదా అంటే లేదు బాబు గారు అయిపోయిందని చెప్పడం. అయితే 4 టర్ములో చేసిన తర్వాత ఆయన 4 టర్ములు చేశారండి. మా బసవాళ్ళ పేరు చెప్పి చిత్రాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకంటే చిన్న అతను బసవ సూరిబాబు గారు మా చిన్న పెద్దనానండి. ఆయన ఇందిరాగాంధీ టైంలో 11 సంవత్సరాలు చేశారండి. అది అయిన తర్వాత నేను టర్మ్ చేసామనుకోండి, వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఆయన చనిపోయినప్పుడు అండి ఆయనకి అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఎలాగంటే ఉరి శిక్ష పడినోడికి కూడా అప్పుడు పెద్ద మనిషి అంటే ఒక గౌరవం ఉండేదండి. ఇప్పుడులాగా పదవి కాదండి, అప్పుడు పెద్ద మనిషి అన్నట్టేనే గౌరవం ఉండేది. ఉరి శిక్ష పడిపోయిన వాళ్ళు కూడా ఇద్దరిని తప్పించేది, ఈయన రికమెండేషన్ తప్పున ఉరి శిక్ష కూడా తప్పించేది అని చెప్పుకుని కుల మతాలకు అతీతంగా మా ఊర్లో నిజంగా చెప్పాలంటే పబ్లిక్గా చెప్పకూడదండి ఈ విషయం. కోపులు అనేసరికి అందరికీ అన్ని జాతులకి కొంత ఈగో ఉంటుంది.
కానీ రామూర్తి గారి విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ప్రతి జాతి వాళ్ళు కూడా రామూర్తి గారి గురించి తెలిసిన వాళ్ళు దండం పెట్టుకునే వెళ్ళేవారండి. చనిపోయినప్పుడు కూడా ఎవరి కాళ్ళే మా కుటుంబీకులు అయితే పెద్దలు, మా కుటుంబీకులు పెద్దలు ఎందుకులే విగ్రహాలు అనే దగ్గరికి వస్తే ఊర్లో పెద్దలందరూ కలిసి ఆయన విగ్రహం లేకపోతే కుదరదు అని పట్టుబట్టి మీరు లేకపోయినా మేము చేయించామని చేయించారండి. దొంగల హనుమంతు వాళ్ళునే అప్పుడు చేయించిన విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. రోడ్డు వైండింగ్ వచ్చే వరకు 2017 వరకు ఇక్కడే ఉందండి. అది కూడా కాగితాల కృష్ణ గారే చేశారు అప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన వాళ్ళ అబ్బాయి కామేశ్వర గారు చేశారు. చాలా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ ఈ ఈ ఆయన చేసిన సేవని ఊరి ప్రజలందరూ ఇప్పుడు మేమే కాదండి, మా బస్సు వాళ్ళే కాదు, అన్ని రకాల కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా మా మా రామూర్తి పెద్దయ్య గారి మీద ఉన్న గౌరవంతో వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ, కుర్రోళ్ళందరికీ కూడా మీ సభాముఖంగా, మీ మీడియా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.